ऐसे ही ये शहजादे, ये थर्ड प्लेयर को कंफ्यूजन होते हैं तो सलाह लेते हैं। ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है। उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं। मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी। तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए। ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे। अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं, जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था। మిత్రులారా, నేను చాలా ఆలోచించాను. ద్రౌపది ముర్ము గారిని ఇంత సుప్రతిష్ఠితమైనటువంటి ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించింది? మొత్తము ఆదివాసీ సముదాయపు వ్యతిరేకత వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆమెను ఎందుకు వ్యతిరేకించింది అన్నది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ద్రౌపది ముర్ము గారి చర్మపు రంగు నలుపు. ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడికి అమెరికాలో ఒక ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్ అంటే మిత్రుడు, సఖుడు, మార్గదర్శి ఉన్నారు. ఆయన, ఈ అంకుల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పారు. చర్మము రంగు నల్లగా ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని చెప్పారు. మీరంతా మీ చర్మము రంగు నల్లగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ కూడాను ఒక పెద్ద తిట్టినట్టుగా, చాలా అవమానకరంగా మాట్లాడినట్టుగా మీరు భావించాలి. నాకు అర్థమైందప్పుడు చర్మము రంగుని బట్టి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి ఆయన బోధించారు. మెదడు ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది అన్నది మనం అర్థం చేసుకోవాలి. చర్మపు రంగు నల్లగా ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. భగవాన్ శ్రీకృష్ణుడి చర్మపు రంగు కూడా నీలం రంగులో, నల్ల రంగులో, మనందరి రంగులో ఉంటుందని గమనించాలి. साथियों, मैं एक गंभीर सवाल आज आपको पूछना चाहता हूं। मैं पहले चाहूंगा कि तेलुगु में उसका अनुवाद हो ताकि मेरा सवाल मैं सही तरीके से आपको पूछ सकूं। మిత్రులారా, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. దీన్ని తెలుగులో నేను వివరిస్తాను. ఆ తరువాత మీరు దీనికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. साथियों, मेरा सवाल है और आप तेलुगु में बोलने के बाद मुझे जवाब देना। क्या हमारे देश में ये शहजादे, मैं बहुत गुस्से में हूं आज दोस्तों, मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं, लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने में गुस्सा भर दिया है। कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं।
మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను. మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు, కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేకానేక మంది ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్, వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని, అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది. మీరు చెప్పండి, ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? జవాబివ్వండి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా? జవాబివ్వండి. शहजादे, आपको जवाब देना पड़ेगा। चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा। మిత్రులారా, మీరు జవాబు చెప్పాలి. చర్మం రంగు ఆధారంగా ఈ దేశంలో వ్యక్తులను అవమానపరచటం ఈ దేశంలో సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మీరు జవాబు రూపంలో చెప్పాలి. ఈ దేశం యొక్క ప్రతిష్టను భగ్నం చేసేటటువంటి ప్రయత్నాన్ని మోదీ సహించరు. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుని కరతాళ ధ్వనుల ద్వారా మీరు చెప్పండి. साथियों, कांग्रेस के कुशासन की कीमत तेलंगाना के किसानों ने भी चुकाई है। बीआरएस ने कालेश्वरम घोटाला किया था। कांग्रेस बीआरएस को बचाने में लगी है। कालेश्वरम प्रोजेक्ट पर इसका लूट का नुकसान हमारे किसानों को हो रहा है। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్శాసన పర్వం యొక్క ఖరీదు మూల్యాన్ని తెలంగాణ యొక్క రైతులు చెల్లించాల్సి వస్తుంది. और बड़ी खबर इस वक्त की आपको बता दें, सैम पित्रोदा के बयान के ऊपर प्रधानमंत्री नरेंद्र मोदी ने ये करारा हमला किया है। विदेश में शहजादे के एक अंकल रहते हैं, ये कहा सैम पित्रोदा को। अमेरिका वाले अंकल ने काले रंग वालों को गाली दी है। रंग कोई भी हो, हम कृष्ण की पूजा करते हैं। ये बड़ी बात है, प्रधानमंत्री नरेंद्र मोदी ने कही है। राष्ट्रपति मुर्मू को अंकल अफ्रीकी मानते हैं। देखिए, प्रधानमंत्री ने कहा कि क्योंकि राष्ट्रपति द्रौपदी मुर्मू का रंग भी काला है, तो शायद इसीलिए पूरी कांग्रेस इस जुगत में लग गई कि उन्हें कैसे हराया जाए। ये कहा प्रधानमंत्री ने कि कोई मुझे गाली दे तो मुझे गुस्सा नहीं आता है, लेकिन मेरे देश के लोगों के साथ कांग्रेस ने भेदभाव किया है। आज मैं बहुत गुस्से में हूं। शहजादे के फिलोसोफर चमड़ी का रंग देखते हैं। सैम पित्रोदा के बयान के ऊपर प्रधानमंत्री नरेंद्र मोदी का ये करारा हमला। प्रधानमंत्री आज दक्षिण भारत में ही है और पूरे दक्षिण भारतीयों के ऊपर सैम पित्रोदा की तरफ से बयान दिया गया था, उनके रंग के ऊपर बयान दिया गया था। अफ्रीकन जैसा दिखने वाला बताया था सैम पित्रोदा ने दक्षिण भारतीय लोगों को। अब उसी के ऊपर प्रधानमंत्री नरेंद्र मोदी का यह करारा हमला दिखाई दिया है, जिसमें वो साफ साफ ये कह रहे हैं कि मुझे अगर कोई गाली दे तब मुझे गुस्सा नहीं आता है, लेकिन मेरे देश के लोगों को कोई गाली दे ये बर्दाश्त मैं नहीं कर सकता हूं। और चलिए सीधा रुख कर लेते हैं। रोहन गुप्ता हमारे साथ बीजेपी नेता इस वक्त जुड़े हुए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी का गुस्सा तो रोहन जी हम सबने देखा ही है। अपने देश के लोगों को जो मैसेज वो देना चाहते थे वो भी दे दिया उन्होंने, लेकिन कटाक्ष तो प्रधानमंत्री के ऊपर भी सैम पित्रोदा ने किया, राम मंदिर के ऊपर भी किया और देश के अलग अलग हिस्सों में रहने वाले लोगों के ऊपर भी किया। आपकी पहली प्रतिक्रिया?